ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఆల్రెడీ పార్ట్ 2 హైడ్రోకార్బన్స్ పార్ట్ 1 సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. సో ఇది సెకండ్ పార్ట్ కింద. సో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఇక్కడ మనము ఆల్కేన్స్ యొక్క తయారీ పద్ధతులను అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ అన్సాచురేటెడ్ మీన్స్ సో కార్బన్కి డబుల్ బాండ్ అండ్ ఆర్ కార్బన్కు ట్రిపుల్ బాండ్. సో వీటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని ఆల్రెడీ అంటామని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మనము అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయాలి. సో ఎలానో చూద్దాం. ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్. సో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ react with dihydrogen in the presence of platinum, palladium or nickel to form alkanes. సో ఇక్కడ ఒకసారి చూడండి. Alkenes or alkynes react with dihydrogen in the presence of platinum, palladium or nickel. సో ఓకేనా. సో ఇక్కడ ఆల్కిన్స్ని కానీ ఆల్కైన్స్ కానీ డైహైడ్రోజన్తో రియాక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీని సమక్షంలో అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పీటీ, పీడీ ఆర్ ఎన్ఐ. సో టు ఫామ్ ఆల్కేన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్గా CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2. సో ఇది ఆల్కిన్ ప్లస్ dihydrogen. So in the presence of PT, PD or Ni. So to form CH3. సో ఇక్కడ మనకు ఫైనల్గా మనకు ఆల్కేన్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ H2 in the presence of same catalyst CH3 CH2 CH3. సో ఇది వన్ ఆఫ్ ద ఆల్కిన్. సో నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ CH3 C ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2. సో ఇది వచ్చేసి మనకు ఆల్కైన్. సో ఎందుకు అంటే కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్కైన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 moles H2. ఓకే. సో 2 moles డైహైడ్రోజన్తో రియాక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. CH3 CH2 CH3. ఓకేనా. సో మనకు ఆల్కేన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ రియాక్ట్ విత్ డైహైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ PT ఆర్ PD ఆర్ Ni టు ఫామ్ ఆల్కేన్స్. సో ఈ 3 రియాక్షన్ సంబంధించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనకు ఆల్కేన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ dihydrogen in the presence of ZnH plus to form alkanes. ఓకేనా. సో ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనకి ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ డైహైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ H ప్లస్. ఓకేనా. సో జింక్ మెటల్ అండ్ H ప్లస్ టు ఫామ్ ఆల్కేన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే CH3Cl. సో CH3Cl మీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ZnH ప్లస్ టు ఫామ్ CH4 ప్లస్ HCl. సో ఇది ఇక్కడ మనకు ఆల్కిన్ అనమాట. ఓకేనా. సో సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. C2H5Cl. సో C2H5Cl ఇది వన్ ఆఫ్ ద ఆల్కైల్ హ్యాలైడ్ H2 టు ఫామ్ ZnH plus. So to form C2
H6 plus HCl. Okay, so next last example, CH3 CH2 CH2Cl plus H2 to form, in the presence of ZnH plus, to form CH3 CH2 CH3 plus HCl. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేసినాం. సెకండ్ వన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనము ఆల్కేన్స్ని కూడా ప్రిపేర్ చేసినాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్కి సంబంధించి, సో నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఏంటి అంటే వుడ్జ్ రియాక్షన్. సో వాట్ ఈజ్ వుడ్జ్ రియాక్షన్? సో వుడ్జ్ రియాక్షన్ మనకు ఫైనల్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎలానో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ని, ఓకే, సో CH3Br. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఓకేనా, సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్, సో ఎన్ని మోల్స్ అంటే 2 moles ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం. సో 2 moles sodium in the presence of dry ether to form alkanes plus 2NaBr. ఓకేనా, సో దీన్ని మనము వుడ్జ్ రియాక్షన్ అంటాం. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కేన్స్. ఓకేనా, సో దీన్ని మనం వుడ్జ్ రియాక్షన్ అంటాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. C2H5Br 2 moles plus 2Na. ఓకేనా, సో ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ C2H5 ప్లస్ 2NaBr. ఓకే, సో ఇది వుడ్జ్ రియాక్షన్. సో నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఆల్కేన్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటామంటే డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. ఓకేనా, సో దీనికి రియాక్షన్ చూద్దాం, ప్రిపరేషన్. సో ఇక్కడ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని, ఓకేనా, సో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సో రియాక్ట్ విత్ soda lime means calcium oxide. So in the presence of NaOH to form alkanes. So very very important reaction. So from carboxylic acids దీనిని మనం డీకార్బాక్సిలేషన్ అంటాం. ఓకేనా, సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ రియాక్ట్ విత్ సోడా లైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH to form alkanes. సో ఇక్కడ రియాక్షన్ చూద్దాం. CH3COO minus Na plus sodium salts of carboxylic acids react with soda lime CaO in the presence of NaOH sodium hydroxide. సో ఇది హీటింగ్. సో ఏం ఫామ్ అవుతుందంటే మనకి ఇక్కడ CH4 plus Na2CO3. సో ఇక్కడ ఆల్కేన్స్ అనేవి మనకు ఫామ్ అయినాయి. ఓకేనా, సో ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ సంబంధించి అంటే సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించి మనకు కోల్బేస్ రియాక్షన్ ఆర్ ఎలక్ట్రోలైసిస్, కోల్బేస్ ఎలక్ట్రోలైసిస్ కూడా మనకి ఎలక్ట్రోలైసిస్లో కూడా మనకు ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎలానో చూద్దాం. సో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ రియాక్ట్ విత్ 2 moles H2O. So 2 moles sodium salts of carboxylic acids react with 2 moles water in the presence of electrolysis process to form alkanes plus 2CO2 plus H2 to NaOH. సో ఇది వచ్చేసి మనకి ఏంటినా సో కోల్బేస్ ఎలక్ట్రోలైసిస్కి సంబంధించి. సో ఇప్పుడు దీని యొక్క మెకానిజంని అబ్జర్వ్ చేద్దాం. సో దీని యొక్క మెకానిజంని
అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 moles CH3COO మైనస్ Na ప్లస్. సో ఇది ఏ విధంగా మనకు జనరల్ డిసోసియేట్ అవుతుంది అంటే 2 moles CH3 C డబుల్ బాండ్ O మైనస్ ప్లస్ 2 Na ప్లస్. ఓకేనా, సో ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సో సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ స్టెప్ చూస్తే సో ఇది యానోడ్ వద్ద. సో మనకు ఎలక్ట్రోలైసిస్లో యానోడ్ క్యాథోడ్ రెండు ఉంటాయి కదా. సో యానోడ్ వద్ద వచ్చేసి సో ఈ 2 moles CH3 C డబల్ బాండ్ O మైనస్. సో ఇక్కడ 2 electrons లాస్ అవుతుంది. ఓకేనా, సో ఈ 2 electrons, సో దీనిని ఏమంటామంటే అసిటేట్ అయాన్ అంటాం. అసిటేట్ అయాన్. సో ఇక్కడ అసిటేట్ అయాన్ అనేది 2 electrons లాస్ అయ్యి మనకు 2 CH3 C డబల్ బాండ్ O. సో టోటల్గా 5 electrons. ఓకేనా, సో దీనిని అసిటేట్ రాడికల్ ఫామ్, అసిటేట్ రాడికల్ ఫామ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ 2 moles CH3 రాడికల్స్ ప్లస్ 2 CO2. ఓకేనా, 2 CO2 ప్లస్ 2 CH3 అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే మిథైల్ రాడికల్. ఓకేనా, సో మిథైల్ రాడికల్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఫైనల్గా మనము థర్డ్ స్టెప్ చూస్తే ఇక్కడ 2 మిథైల్ రాడికల్స్ ఉన్నాయి కదా. 2 మిథైల్ రాడికల్స్ కూడా కలిసిపోయి మనకి CH3 అనేవి ఫామ్ అయినాయి. సో ఇది వచ్చేసి మనకు యానోడ్ వద్ద. సో నెక్స్ట్ క్యాథోడ్ రియాక్షన్స్. క్యాథోడ్ వద్ద మనకు ఏ రియాక్షన్స్ జరుగుతాయంటే H2O ప్లస్ ఎలక్ట్రాన్. ఓకేనా, సో OH మైనస్ ప్లస్ H ప్లస్. సో ఇక్కడ 2 హైడ్రోజన్ రాడికల్స్ కలిసి మనకు H2 గ్యాస్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి ఇదంటే క్యాథోడ్ రియాక్షన్స్. క్యాథోడ్ వద్ద కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్లో మనకి యానోడ్ రియాక్షన్స్, క్యాథోడ్ రియాక్షన్స్ అనేవి రెండు జరుగుతాయి అనమాట. సో యానోడ్ వద్ద ఏ ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి, క్యాథోడ్ వద్ద కూడా ఏ ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2. సో ఆల్రెడీ లాస్ట్ పార్ట్ 2లో మనము దీని గురించి డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి CnH2n+2 వచ్చేసి ఇది ఫార్ములా అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆల్కేన్స్ ఆర్ నాన్ పోలార్ కాంపౌండ్స్. ఆల్కేన్స్ ఆర్ నాన్ పోలార్ కాంపౌండ్స్. సో ఆల్కేన్స్లో మనకి ఏ బాండ్స్ ఉంటాయంటే వీక్లీ వాండర్ వాల్ బాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, వీక్లీ వాండర్ వాల్ బాల్స్. సో ఇక్కడ ఆల్కేన్స్ అంటే సో ఆల్కేన్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ సంబంధించి. సో ఇక్కడ కార్బన్ యొక్క నెంబరింగ్ అనేది C1 to C4 అంటే ఒక కార్బన్ కానీ లేదా 1 to 4 కార్బన్స్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ని మనము వేపర్ స్టేట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ C5 to C17 హైడ్రోకార్బన్స్ అబ్జర్వ్ చేస్తే లిక్విడ్ స్టేట్లో కూడా మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ C17 అబోవ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్స్ 18, 20, 50, 100 సో అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా మనకు సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ అనమాట. ఓకేనా, సో ఆల్కేన్స్ అనేవి కలర్లెస్ అండ్ టేస్ట్లెస్ అంటే నో కలర్ అండ్ నో టేస్ట్ సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆల్కేన్స్ని మనము జనరల్గా లూబ్రికేట్స్లో యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో గ్రీజులు అంటాం కదా, సో గ్రీజులుగా యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో కూడా ఈ ఆల్కేన్స్ని మనము జనరల్గా మన డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ అంటే ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే జస్ట్ 2 పాయింట్స్. సో ఆల్కేన్స్ ఆర్ లో రియాక్టివిటీ. సో ఆల్కేన్స్ వచ్చేసి మనకు లో రియాక్టివిటీ కాంపౌండ్స్ అనమాట. ఓకేనా, లో రియాక్టివిటీ కాంపౌండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కెనాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ బేసెస్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియేజెంట్స్. ఓకేనా, కెనాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్, బేసెస్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియేజెంట్స్. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి హాలోజినేషన్. హాలోజినేషన్ మీన్స్
యాడింగ్ ఆఫ్ హాలోజన్స్. ఓకేనా, హాలోజనేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ హాలోజన్స్. సో ఈ హాలోజనేషన్ కెమికల్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో ఆల్కేన్స్ రియాక్ట్ విత్ హాలోజన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్న్యూ ఆర్ సన్లైట్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్ CH3Cl ప్లస్ HCl. సో దీన్ని మనం ఏమంటామంటే క్లోరో మీథేన్. ఓకేనా, సో దిస్ క్లోరోమీథేన్ రియాక్ట్స్ విత్ Cl2 in the presence of HNU CH2Cl plus HCl. సో దీన్ని మనం డైక్లోరోమీథేన్. సో ఈ డైక్లోరోమీథేన్ని CH2Cl2 plus Cl2 in the presence of HNU. ఓకేనా, సో CHCl3 plus HCl ట్రైక్లోరో మీథేన్. సో దీని యొక్క పేరు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ CHCl3 రియాక్ట్ విత్ Cl2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HNU టు ఫార్మ్ CCl4 ప్లస్ HCl. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే CCl4 కార్బన్ టెట్రా క్లోరైడ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హాలోజన్స్ రియాక్టివిటీ ఆర్డర్. సో రియాక్టివిటీ ఆర్డర్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ టు క్లోరిన్ గ్రేటర్ దాన్ Br2 గ్రేటర్ దాన్ I2. సో వెరీ ఇంపార్టెంట్ రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ హాలోజన్స్ సంబంధించి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మెకానిజంని అబ్జర్వ్ చేద్దాం. సో దీని యొక్క మెకానిజంని మనం అబ్జర్వ్ చేస్తే మెకానిజంలో మనకు మొత్తం కూడా 3 స్టెప్స్గా మెకానిజం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియేషన్, సో సెకండ్ వన్ ప్రాపగేషన్, థర్డ్ వన్ టెర్మినేషన్. ఓకేనా, సో ఇనిషియేషన్, ప్రాపగేషన్, టెర్మినేషన్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియేషన్లో మనకు క్లోరిన్ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏంటి అంటే చూద్దాం ఎలానో. సో Cl2 క్లోరిన్, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HNU, సో క్లోరిన్ రాడికల్, అనదర్ క్లోరిన్ రాడికల్, 2 క్లోరిన్ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫస్ట్ స్టెప్లో. ఇనిషియేషన్ ప్రాసెస్లో 2 క్లోరిన్ రాడికల్స్. సో నెక్స్ట్ ప్రాపగేషన్, స్టెప్ 2 ప్రాపగేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో మీథేన్. సో ఫస్ట్ స్టెప్ CH4 ప్లస్ అంటే ఒక ఆల్కేన్తో ఒక క్లోరిన్ రాడికల్ రియాక్ట్ అయ్యి HNU. సో అప్పుడు CH3 రాడికల్ ప్లస్ HCl. ఓకేనా, సో నెక్స్ట్ B అంటే సెకండ్ స్టెప్ చూస్తే ఈ CH3 రాడికల్ ప్లస్ Cl. సో క్లోరిన్తో రియాక్ట్ అవుతే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HNU CH3Cl ప్లస్ క్లోరిన్ రాడికల్. ఓకేనా, సో దిస్ CH3Cl ప్లస్ క్లోరిన్ రాడికల్ CH2Cl. ఇక్కడ CH2Cl రాడికల్ ప్లస్ HCl. ఓకేనా, సో ఇక్కడ ఫైనల్లీ CH2Cl రాడికల్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ Cl2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HNU. ఓకేనా, సో CH2Cl ప్లస్ క్లోరిన్ రాడికల్. ఓకేనా, సో ఇది మనకు ప్రాపగేషన్ సంబంధించినటువంటి రియాక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి టెర్మినేషన్. సో ఒక టెర్మినేషన్లో మనకి మళ్ళీ ABC, సో 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఏంటి అంటే క్లోరిన్ అంటే 2 క్లోరిన్ రాడికల్స్ వచ్చేసి మనకు Cl2గా ఫామ్ అవుతుంది. Cl2 ఆర్ Cl. ఓకేనా, సో ఇది టెర్మినేషన్లో ఫస్ట్ A అనమాట. సో సెకండ్ చూస్తే CH3 అంటే 2 మిథైల్ రాడికల్స్. సో మనకేం ఫామ్ అవుతుంది అంటే ఆల్కేన్స్ CH3. సో నెక్స్ట్ C చూస్తే ఒక మిథైల్ రాడికల్ ప్లస్ క్లోరిన్ రాడికల్ కలిసి మనకు CH3Cl అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకు హాలోజనేషన్ ప్రాసెస్లో మనకి మెకానిజంలో ఇనిషియేషన్, ప్రాపగేషన్ అండ్ ఫైనల్లీ టెర్మినేషన్స్ స్టెప్ వైజ్గా మనకు ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ కెమికల్ ప్రాపర్టీ కంబషన్ రియాక్షన్. సో కంబషన్ రియాక్షన్ మీన్స్ దహన చర్య అని అంటాం జనరల్గా. ఓకేనా, సో ఇక్కడ దహన చర్య ఆర్ కంబషన్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే
alkanes react with 2O2 to form CO2 plus 2H2O. So this reaction ni manam combustion reaction antam. So ikkada delta H is equal to minus 890 kilojoule per mole inverse. Okay na? So ఇది combustion reaction. Combustion reactions lo manaku alkanes react with O2 to form CO2. CO2 means carbon dioxide. CO2 to form CO2, carbon dioxide. So ఇది మనకు combustion reaction. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ ఫస్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్ వచ్చేసి CH4 2 moles alkanes plus O2. So oxidation means adding of oxygens. Okay, so in the presence of copper or 532 approximate kelvins or 100 atmosphere. Okay na? So alkanes react with oxygen in the presence of copper or 523 kelvins or 100 atmosphere pressure to form 2CH3OH. So to form alcohols అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ చూస్తే CH4 plus O2 in the presence of MO2O3 to form HCHO plus H2O. సో ఇక్కడ దీన్ని మనం ఫార్మాల్డిహైడ్ అని అంటాం. ఫార్మాల్డిహైడ్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి CH3 2 moles plus 3O2. సో దిస్ రియాక్షన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాం. సో ఆక్సిడేషన్లో 3 ఎగ్జాంపుల్స్ రాస్తూ ఉన్నాం. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CH3CO taken twice to Mn to form 2CH3COOH plus 2H2O. సో దీన్ని మనం ఇథనోయిక్ యాసిడ్ ఆర్ అసిడిక్ యాసిడ్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఐసోమరైజేషన్ రియాక్షన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐసోమరైజేషన్. సో అక్కడ ఐసోమరైజేషన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని, ఓకేనా, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని తీసుకుంటే హైడ్రోకార్బన్ ఆల్కిన్స్ని తీసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్గా CH3 CH2 టేకెన్ ట్వైస్ 4 CH3. సో దీన్ని తీసుకుంటాం. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 అండ్ HCl, in the presence of AlCl3 and HCl to form ఇక్కడ మనకు టూ ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 2 types ఆఫ్ ఆల్కిన్స్, వీటిని మనం ఐసోమర్స్ అంటాం. CH3 CH2 టేకెన్ ట్వైస్ టు CH3 సో ప్లస్, సో ఇది 1 type ఒక ఐసోమర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే CH3 CH2 CH3 CH2 CH3. సో మనకు 2 types ఆఫ్ ఆల్కేన్స్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి అరోమాటైజేషన్ రియాక్షన్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం. సో మనకి ఏ విధంగా ఆల్కేన్స్లో అరోమాటైజేషన్ రియాక్షన్ జరుగుతుందో చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఇక్కడ సో ఆల్కేన్స్ తీసుకుంటా ఉన్నాం. ఆల్కేన్స్ CH3 CH2 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 CH3 1 2 3 4 5 6. సో దీన్ని మనం హెక్సేన్ అంటాం. సో హెక్సేన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Cr2O3 ఆర్ V2O5 ఆర్ MO2O3. సో 773 కెల్విన్స్ 10 to 20 అట్మాస్ఫియర్ ప్రెజర్ అనమాట. ఓకేనా? సో ఫైనల్గా మనకు అరోమాటైజేషన్ రియాక్షన్లో మనకి ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అరోమాటిక్ కాంపౌండ్ మీన్స్ బెంజిన్. సో దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్, సో బెంజిన్ అనేది మనకు ఫామ్ అయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 6th కెమికల్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేస్తే మనం
సో రియాక్ట్ విత్ స్ట్రీమ్. సో స్ట్రీమ్ మీన్స్ మాయిశ్చర్. మాయిశ్చర్ మీన్స్ లైక్ వాటర్ మాలిక్యూల్, ఓకేనా, వాటర్, లైక్ వాటర్. సో రియాక్ట్ విత్ స్ట్రీమ్ అనమాట, ఓకేనా. స్ట్రీమ్ మీన్స్ మాయిశ్చర్. CH4 plus H2O. So in the presence of nickel to heating, okay. So alkanes react with H2O in the presence of nickel to form CO plus 3H2. So 3H2 hydrogen gas. ఇక్కడ CO మీన్స్ కార్బన్ మోనాక్సైడ్, ఓకేనా. సో ఇక్కడ ఇది మనకు వచ్చేసి రియాక్ట్ విత్ స్ట్రీమ్ సంబంధించి. సో నెక్స్ట్ పైరోలైసిస్ రియాక్షన్. పైరోలైసిస్ ఆఫ్ ఆల్కేన్స్ తీసుకుంటే, సో ఇక్కడ మనకు ఆల్కేన్స్ వచ్చేసి C6H14 సో ఆల్కేన్గా తీసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఆల్కిన్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు ఆల్కిన్స్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే టెంపరేచర్ వచ్చేసి 773 కెల్విన్స్, సో 773 కెల్విన్స్, ఓకేనా. సో ఈ ఆల్కేన్స్ని పైరోలైసిస్ ప్రాసెస్ అంటే ఈ టెంపరేచర్ వద్ద హీట్ చేసిన మనకు ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏంటి అంటే C6H12 ప్లస్ H2. సో నెక్స్ట్ C4H8 ప్లస్ C2H6. సో నెక్స్ట్ వచ్చేసి C3H6 ప్లస్ C2H4 ప్లస్ CH4. సో ఇవన్నీ కూడా ఆల్కిన్స్ అండ్ ఆల్కేన్స్, ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు. సో ఒక పెద్ద హైడ్రోకార్బన్ చైన్ మనకి ఇక్కడ డిసోసియేట్ అయిందనమాట, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఆల్కిన్స్గా ఆ కార్బన్ చైన్ అనేది విడిపోయింది, ఓకేనా. సో ఇది మనకు ఆల్కేన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ ప్రిపరేషన్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఎందుకంటే మీ లైక్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.